నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. దీపారాధన సమయంలో ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి? వాటికి ఒక లెక్క ఉంటుందా? ప్రతిరోజు ఖచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతో పాటు అగరబత్తీలు కూడా వెలిగిస్తాం. దేవుడికి వెలిగించే అగరబత్తీలకు లెక్క ఉండదు. మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు. ఇవి ప్రతికూల శక్తిని పారద్రోలుతాయి. సాయంత్రం 6 గంటలకు సాంబ్రాణి కడ్డీలు, గుగ్గిలం లాంటి వాటితో పొగవేస్తే చాలా మంచిది. సానుకూల శక్తి ఇంకా పెరుగుతుంది. వీటికి ఒక లెక్కంటూ ఉండకపోయినా మన మనస్సును బట్టి ఆధారపడి ఉంటుంది. మన మనసులో ఉన్న భావనకు అనుగుణంగా కూడా చేసుకోవచ్చు. 3 వెలిగిస్తే త్రిమూర్తులకు వెలిగించినట్లు లెక్క. 5 వెలిగిస్తే పంచభూతాలకు ప్రతీక. 1 అగరబత్తి వెలిగిస్తే భగవంతుడు ఒక్కడే అనే భావనతో సమానం. ఆ భావన మన మనస్సులో ఉండాలి. వాస్తు ప్రకారం వెదుర్ని కాల్చడం అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి లోపల వెదురు పుల్లలేని ధూపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని వాస్తు చెబుతుంది. అగరబత్తీల్ని వెలిగించిన తరువాత దేవుడి గదిలో ఆగ్నేయ మూల ఉంచాలి. ఆగ్నేయ మూల అనేది అగ్నికి సంబంధించింది. ఉదయం సాయంత్రం వేళల్లో అగరబత్తీలు వెలిగించటం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పోయి ప్రశాంతత లభిస్తుంది. విరిగిపోయిన లేదా సగం కాలిన అగరబత్తీలను తిరిగి వెలిగించడం వాస్తు ప్రకారం దోషం. అగరబత్తీల సువాసన మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. చందనం లేదా గులాబీ సువాసన గల అగరబత్తీలు లక్ష్మీ కటాక్షానికి కారణమని పండితులు చెబుతున్నారు. విన్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.